అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఇదే కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీలో ఉన్నారు. ఢిల్లీ మద్యం కేసులో అరెస్టు అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ఈడీ మరుసటి రోజు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది. న్యాయస్థానం ఆమెను వారం రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించింది. ఆమెను రేపు తిరిగి కోర్టులో హాజరుపరచాల్సి ఉంది. మరోవైపు ములాఖత్ సమయంలో తన తల్లిని తనయుడిని కలిసేందుకు ఈడీ 3 రోజుల క్రితం కవితకు అనుమతించింది. దీంతో కవితను ఆమె కుమారుడు లాయర్ మోహిత్ రావు కలిశారు. విశాఖలో సిబిఐ సీజ్ చేసిన 25,000 కిలోల డ్రగ్స్ కంటైనర్ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. ఈ అంశం టీడీపీ వైసీపీ మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధానికి కారణమైంది. విశాఖ పోర్టులో భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టివేత విస్మయం కలిగిస్తోందని, ఈ విషయంలో రాష్ట్ర పోలీసులు పోర్టు సిబ్బంది సహకరించకపోవడంతో దీన్ని చూస్తుంటే దీని వెనుక అధికార పక్షం ఉన్నట్టుగా కనిపిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికల కోసం వైసీపీ హైకమాండ్ డ్రగ్స్ తెప్పించినట్టుగా ఉందని ఆరోపించారు. అయితే చంద్రబాబు వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఖండించారు. చంద్రబాబుకు మతి ఉండే మాట్లాడుతున్నారా అని ప్రశ్నించారు. టీడీపీ నేతలు కావాలని వైసీపీపై ఆరోపణలు చేస్తున్నారని, డ్రగ్స్ వ్యవహారం వెనుక టీడీపీ బీజేపీ నేతలు ఉన్నారన్న సందేహం కలుగుతోందని సజ్జల తెలిపారు. ఈ కంటైనర్ లో వచ్చిన దాంట్లో దొరికిన దానికి చేసిందే అనేది తేలాల్సి ఉంటే అప్పుడు సహజంగా కంపెనీ ఎవరిది అనేది చూస్తారు. అది చూస్తే సహజంగా మొత్తం ఎవరు అనేది కనపడుతోంది. దగ్గరి బంధువులు, కుటుంబ సభ్యులు లేదా వీళ్లతో కలిసి ఎప్పుడు తిరిగినట్టు ఆ ఫోటోలు అన్ని బయటకు వచ్చాయి. ఈ గ్రూప్ తో, ఈవెన్ చంద్రబాబు నాయుడుతో ఉండేవాళ్ళు ఆయనతో ఉన్నారు. ఆ గ్రూప్ కు సంబంధించిన వాళ్ళు ఎవరు రెగ్యులర్ గా కలుస్తారో వాళ్లే ఆ కంపెనీల్లో ఉన్నారు. అది ఖచ్చితంగా నీడియల్ ఆఫ్ సస్పిషన్ కాదు, బలమైన ఇదే ఆధారాలతో చంద్రబాబు నాయుడు కుటుంబము లేదా ఆయన వదినకు సంబంధించిన కుటుంబము వాళ్లకు లేదా టీడీపీ యాక్షన్ ప్లాన్ ఈ ఎన్నికల్లో ఎట్నోట్ల అడ్డదారులు ఇది చేయాలంటున్న దాంట్లో దీని రోల్ కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ కంటైనర్ లో ఉన్న డ్రగ్స్ కూడా దాని పర్పస్ కోసం వచ్చింది ఆయన గట్టిగా అనుమానిస్తున్నాం. కాబట్టి ఆ దిశగా ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఈ రోజు జరిగిన దాంట్లో ఈ కంటైనర్ లో వచ్చిన దాంట్లో దొరికిన దానికి సంబంధించి ఎవరు దీని వెనక ఎవరెవరు ఉండే అవకాశం ఉంది, ఆ కంపెనీ కాన్షియస్ గా చేసిందా అనేది తేలాల్సి ఉంటే అప్పుడు పుట్టినరోజు నాడే తనను అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించి గిఫ్ట్ ఇచ్చిన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు టీడీపీ అభ్యర్థి గంటి హరీష్ మాధురి. అమలాపురం పార్లమెంటుతో సహా 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఉమ్మడి అభ్యర్థులను గెలిపించి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని అన్నారు. తన తండ్రి బాలయోగి ఆశయ సాధనకు కృషి చేస్తానంటున్న అమలాపురం పార్లమెంటు టీడీపీ పార్టీ అభ్యర్థి గంటి హరీష్ మాధురితో ప్రతినిధి బాబీ ఫేస్ టు ఫేస్. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా హరీష్ మాధురి గారిని ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. ఆయన అడిగి తెలుసుకుందాం. ఆయన దగ్గర ఉన్నాం. సార్, చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఈ రోజున పుట్టినరోజు సందర్భంగా అదే రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున సీటు అనౌన్స్ చేయడం, నన్ను 2024లో అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. నేను కూడా ఈ రోజు నా బర్త్డే సందర్భంగా ఈ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పొద్దున్నుంచి ప్రతి నియోజకవర్గం నుంచి సుమారు 100 ప్రజలు వచ్చి కూడా నాకు బర్త్డే విషెస్ తెలియచేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సార్ కూడా ఈరోజు నన్ను అభ్యర్థిగా ప్రకటించడం కూడా విన్న తర్వాత చాలా ఆనందంగా ఉంది నాకు. నేను ఒకటే తెలియచేయాలనుకున్నాను, నారా చంద్రబాబు నాయుడు గారికి అయినా సరే, మన నారా లోకేష్ గారు అన్నకి కూడా, ఏంటంటే ఈరోజు మీరు ఇచ్చిన ఈ గిఫ్ట్ని ఖచ్చితంగా నా మీద మీరు చూపించిన బాధ్యతని నేను నిలబెట్టుకుంటానని, మీరు పెట్టుకున్న ఈ నమ్మకాన్ని కూడా నేను నిలబెట్టుకుంటానని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు మీరు ఇచ్చిన నన్ను అభ్యర్థిగా ప్రకటించిన రేపు రాబోయే ఎన్నికల్లోని ఖచ్చితంగా ఈ జిల్లాలోనున్న 7 నియోజకవర్గాల్ని
ఖచ్చితంగా గెలిపించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని, అలాగే ఎంపీ కూడా గెలిపించి బాధ్యత నేను తీసుకుంటానని, మీకు తిరిగి ఈ 7 నియోజకవర్గాలు ఉమ్మడి అభ్యర్థుల్ని గెలిపించి, అలాగే ఎంపీది కూడా గెలిపించి మీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటూ, మరొక్కసారి మా పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా నారా లోకేష్ అన్న గారికి ఇద్దరికి కూడా ధన్యవాదం తెలుపుకుంటూ, బాలయ్య గారు నాన్నగారికి మంచి జిల్లాలో మంచి పేరు ఉంది, అది మీరే ఈ విధంగా ప్రజల్లో తీసుకెళ్ళి నేను ఈ గత 5 సంవత్సరాలు కూడా నేను ఓడిపోయిన తర్వాత నుంచి కూడా ఈ ప్రాంతంలోనే ఉంటూ ఏ విధంగా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, అలాగే ఇక్కడ లోకల్ సమస్యలు అనేక విషయాల మీద కూడా పోరాడడం జరిగింది. ఆనాడు గురుకుల పాఠశాలలు అయినా సరే, ఇక్కడ ఉన్న ఇంకా అవలేని రైల్వే ప్రాజెక్ట్ అయినా సరే, నాన్నగారు ప్రతి చోట కూడా నేను ఎప్పుడన్నా వెళ్తున్నప్పుడు కూడా ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి ఒకటే తెలియజేశా, ఏ విధంగా మా నాన్నగారు మీ అందరితో కలిసి నడిచారు, ఏ విధంగా ఆనాడు ఈ ప్రాంతానికి ఎంత అభివృద్ధి చేయాలనుకున్నారు, ఇవన్నీ కూడా నేను ఒక కొడుకుగా బాధ్యత తీసుకుని ఆయనలాగే మీ అందరితో కలిసి నడుస్తానని కూడా ఆనాడే ప్రజలందరికీ కూడా తెలియజేశాను. అలాగే ఆయన ఆనాడు ప్రారంభించిన ప్రాజెక్ట్స్, రైల్వే ప్రాజెక్ట్ అయినా సరే, ఈ లంక గ్రామాల్లోని అభివృద్ధి అయినా సరే, రివర్ట్మెంట్ అయినా సరే, ఇవన్నిటినీ ఖచ్చితంగా ఆయన కొడుకుగా పూర్తి చేస్తాననే బాధ్యత నేను తీసుకుని ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరిగింది. కోనసీమ ప్రజలకి ఏ విధంగా సందేశం ఇస్తారు? కోనసీమ ప్రజలు ఒకటే అందరికీ ఆ కోనసీమ ప్రజలందరికీ కూడా నేను ఒక్కటే తెలియజేయాలనుకున్నానండి. బాలయ్య గారు ఈ రోజు నేను ముందుకు వచ్చినప్పుడు నేను ఒక్కటే ఆలోచనతో వచ్చా, నాన్నగారు ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలనే ఏకైక ఆలోచనతో నేను ముందుకు వచ్చాను. నేను దానికే ఎప్పుడైనా సరే కట్టుబడి ఉన్నానని, దానికి మీ అందరికీ కూడా రేపన్నాడు నేను ఇదే ఒక్కటే మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నా. ఎందుకంటే ఆనాడే మా నాన్నగారు ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఆనాడే ఆయన ఆలోచించుకున్నారు. ఈ జిల్లాని ఒక బంగారం కోనసీమ జిల్లాగా అభివృద్ధి చేయాలని. దానికి నేను ఖచ్చితంగా నాలోని ఉన్న పూర్తి సహకారం ఉంటుందని కూడా, దాన్ని ముందుకు తీసుకెళ్ళి రేపన్నాడు అది సాధించాలన్న దానికి నేను కట్టుబడి ఉన్నానని కూడా తెలియజేసుకున్నా. ఇది హరీష్ మాధురి గారు చెప్తున్నారు. హరీష్ మాధురి గారు చెప్తున్నారు 7 అసెంబ్లీ నియోజకవర్గాలు పార్లమెంటు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గిఫ్ట్గా అందజేస్తారని హరీష్ మాధురి గారు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో బాబీ, కోనసీమ జిల్లా. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Years of campus, hobby clubs, student mentoring, eco-friendly campus. KL, deemed to be university. బుల్లితెర నుంచి వెండితెర దాకా, చిన్న చిత్రాల నుంచి భారీ సినిమాల వరకు, ఆన్ స్క్రీన్ నటుల నుంచి ఆఫ్ స్క్రీన్ టెక్నీషియన్ల దాకా, ఫిల్మ్ ఇండస్ట్రీ ఇన్ అండ్ అవుట్స్, తెర వెనుక అంతరంగాలను ఆవిష్కరించే ప్రయత్నం. 24 ఫ్రేమ్స్ వెండితెర ముచ్చట్లు మన 99 టీవీలో ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు. షేర్ బజార్ లో షేర్లా నిలబడాలంటే, స్టాక్ మార్కెట్ లో స్ట్రోక్ వచ్చినా తట్టుకోవాలంటే, బేసిక్స్ లేకపోయినా బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టాలంటే, మన మనీ తరిగిపోకుండా డబుల్ కావాలంటే, ఏం జరిగినా సలార్లా సవాల్ విసరాలంటే, ఫైనల్లీ మనమో గ్లాడియేటర్ అవ్వాలంటే కరెక్ట్ గైడ్ కావాలి. ఆ గైడ్ మన నిఫ్టీ మాస్టర్ పాదం మూర్తి నాయుడు. షేర్ విత్ నిఫ్టీ మాస్టర్ సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రతిరోజు ఉదయం 9:30 మన 99 టీవీలో.
వెల్కమ్ బ్యాక్. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో జనసేన నేతలపై వైసీపీ నాయకుల దాడిని టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి ఖండించారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే పిన్నెల్లి ప్రోద్బలంతో వైసీపీ గూండాలు రెచ్చిపోతున్నారని, వైసీపీ గూండాలకు పోలీసులు అండగా నిలుస్తున్నారని బ్రహ్మారెడ్డి ఆరోపించారు. ఆధారాలతో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవటం లేదని, టీడీపీ నేతలపై పోలీసులు హత్యాయత్నం కేసులు పెడుతూ వైసీపీ నాయకులపై నామమాత్ర కేసులు పెడుతున్నారని మండిపడ్డారు జూలకంటి బ్రహ్మారెడ్డి. దోషులకి రక్షణగా మాత్రమే ఆడ పోలీసులు పెట్టేటం, బాధితులు ఎవరు ఊర్లలో లేరు. పోలీస్ పికెట్ మాత్రం ఈ పోలీస్ శాఖ బాధితులకు రక్షణగా పెట్టింది. అంతేకాదు ఒక్క దంగమేశ్వరపాడులోనే కాదు, గుండ్లపాడులో పోలీస్ పికెట్ ఎప్పుడు వైసీపీ నాయకులు ఇళ్ల ముందు కూర్చుంటారు. గొట్టిపాళ్ల గ్రామంలో అదే పరిస్థితి. దీన్ని బట్టి గ్రామంలో లేనోళ్ళని ఊర్లో చేర్చి పోలీస్ పికెట్ పెట్టారంటే ఒక అర్థం ఉంది. గ్రామాల నుంచినేమో తెలుగుదేశం పార్టీకి చెందిన బీసీ, ఎస్సీ, ఎస్టీలను తరిమేసి పోలీస్ పికెట్లు మాత్రం ఈ వైసీపీ గుండాలకి రక్షణగా పెట్టిన వైనాన్ని ఇది అన్ని గ్రామాల్లో కూడా గమనించవచ్చు. అప్పుడే మీకు ఒక ఉపశమనం, ఒక ఊరట, ఒక భవిష్యత్తు పట్ల ఒక ఆశ మళ్లీ చిగురిస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకొని వెళ్తాం, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొని వెళ్తాం. ఎవరైతే కింది స్థాయిలో అధికారులు తప్పు చేస్తున్నారో వాళ్ళు కూడా మీ లెక్కలు మీరు ఒకసారి సరిచూసుకోండి. లేకపోతే భవిష్యత్తులో మీరు చేసిన తప్పుడు విధానాలకి మరి మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి కూడా రావచ్చని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాను. గన్నవరం వైసీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కడపకు చెందిన టీడీపీ మహిళా మాధవి వైసీపీ కార్యాలయం వద్ద ఉన్న ఎమ్మెల్యే వంశీ, సీఎం జగన్ బ్యానర్లను మాధవి ఫోటోలు తీసింది. దీంతో ఎమ్మెల్యే వంశీ అనుచరులు ఎందుకు ఫోటోలు తీస్తున్నారని మాధవితో వాగ్వాదానికి దిగారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు బంగారు తిరుచుపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారికి కర్పూర నీరాజనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఏఈఓ రమేష్, సూపరింటెండెంట్ మధుసూదన్, ఆగమ సలహాదారులు శ్రీనివాసాచార్యులు, అర్చకులు బాబుస్వామి తదితరులు పాల్గొన్నారు. ఆమె ఒక మాజీ ఎమ్మెల్యే, తండ్రి కూడా ఒకప్పుడు ఎమ్మెల్యే. 2014లో వైసీపీ నుంచి గెలిచినా అప్పుడు టీడీపీ అధికారంలోకి రావడంతో 2017లో ఆ పార్టీలోకి జంప్ చేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి 40,000కు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇప్పుడు అసలు టికెట్ వస్తుందో లేదో తెలియని అయోమయంలో ఉన్నారు. టికెట్ కోసం మోదకొండమ్మ తల్లిని నమ్ముకున్నారు. పాడేరు ఎస్టీ నియోజకవర్గంలో పోటీ చాలా చిత్రంగా తయారైంది. గత ఎన్నికల్లో ఉత్తరాంధ్ర మొత్తంలో అత్యధిక మెజారిటీతో గెలిచిన కొత్తగుళ్లి భాగ్యలక్ష్మికి అరకు ఎంపీ టికెట్ ఇచ్చి, ఎంపీ గొడ్డేడి మాధవికి పాడేరు ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని ఆశ పెట్టారు జగన్మోహన్ రెడ్డి. కానీ తీరా జాబితాలో ఆ ఇద్దరి పేర్లు గల్లంతయ్యాయి. ఇది వైసీపీ కథ. ఇక తెలుగుదేశం విషయానికొస్తే మాజీ ఎమ్మెల్యే అప్పలనాయుడు కూతురు గిడ్డి ఈశ్వరి 2014లో వైసీపీ నుంచి గెలిచినా అధికారంలో ఉన్న తెలుగుదేశంలోకి వెళ్లిపోయారు. 2019లో టికెట్ ఇస్తే 40,000కు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు.
ఈసారి మళ్లీ పోటీ చేద్దామంటే టీడీపీ టికెట్ వస్తుందో రాదోనన్న బెంగ పట్టుకుంది. 3 జాబితాలు వచ్చినా ఇంకా పేరు లేకపోవడంతో బెంగ కాస్త భయంగా మారిపోయింది. ఇంకోవైపు ఈ టికెట్ బీజేపీ వాళ్లకు వెళ్లిపోతుందేమోనన్న అనుమానాలు ఉన్నాయి. ఇన్ని భయాలు, బెంగలు, అనుమానాల మధ్య ఈమె భారమంతా మోదకొండమ్మ తల్లి మీద వేశారు. పాడేరు తెలుగుదేశం పార్టీ టికెట్ తనకే కేటాయించేలా ఆ తల్లి చల్లని చూపుతో చంద్రబాబు నాయుడు మనసు మార్చాలని మొక్కుకోవాలని నిర్ణయానికి వచ్చారు. ఆ విధంగా గిడ్డి ఈశ్వరి తన నివాసం నుంచి అమ్మవారి గుడి వరకు 101 పసుపు నీళ్ల బిందెలతో బయలుదేరారు. మోదకొండమ్మ తల్లికి అభిషేకం చేసి ప్రత్యేక పూజలు చేశారు గిడ్డి ఈశ్వరి. పాడేరు ప్రజలంతా నమ్ముకునే మోదకొండమ్మకు ఈ మధ్యనే ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి బంగారు కిరీటం చేయించారు. మరి ఈశ్వరి అభిషేకం ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన తాడికొండ మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆసక్తికర ట్వీట్ చేశారు. టీడీపీ నుంచి బాపట్ల ఎంపీ సీటు ఆశించిన ఆమెకు భంగపాటే ఎదురైంది. ఈ నేపథ్యంలో రాజకీయాలు ఎలా ఉంటాయో, ఎవరు ఎలాంటి వారో ఈ రోజు అర్థమైందని ట్వీట్ చేశారు. బాపట్ల జిల్లా మ్యాప్ ట్యాగ్ ని జత చేసి పక్కన కత్తి సింబల్ ఉంచారు. కాగా ఈ సీట్ను మాజీ ఐపీఎస్ అధికారి కృష్ణప్రసాద్ కు టీడీపీ కేటాయించింది. తిరుపతి జిల్లా తూర్పుపల్లి, గొల్లపల్లి, గరికినట్టు గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సోదరి జె ధనలక్ష్మి. ఇంటింటికి తిరుగుతూ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా చంద్రగిరి నియోజకవర్గంలో కరపత్రాలను పంపిణీ చేశారు. ధనలక్ష్మి ఎన్నికల ప్రచారంలో మహిళలు, యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి పేరు ఖరారు చేసింది టీడీపీ అధినాయకత్వం. వైసీపీ నుండి టీడీపీలో చేరిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎంపీ అభ్యర్థిగా నియమించడంతో టీడీపీ కూటమి శ్రేణులు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని సర్వేపల్లి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు చేయడంతో సోమిరెడ్డి వర్గీయులు ఆనందం వ్యక్తం చేశారు. పట్టలేక స్వీట్లు పంచారు. జోగి రమేష్ కంకిపాడులో పర్యటిస్తున్న సమయంలో వైసీపీ కార్యకర్తలు తమ నాయకుడు గెలుపు ఖాయమైందంటూ సంబరాలు చేసుకున్నారు. బోడే ప్రసాద్ మీద గెలుపు నల్లేరు మీద బండి నడక లాంటిదేనంటూ వారంతా ధీమా వ్యక్తం చేస్తున్నారు. జై జగన్, దాని గుర్తుకే మన ఓట్లు, దాని గుర్తుకే మన ఓట్లు. వర్ధిల్లాలి జోగి రమేష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి జోగి రమేష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి జోగి రమేష్ గారి నాయకత్వం. జై జోగేంద్ర. విశాఖలో డ్రగ్స్ మాఫియా దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. సిబిఐ రంగంలోకి దిగి కీలక ఆధారాలు సేకరించడంతో పాటు సంబంధిత వ్యక్తులపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. విశాఖలో ప్రైవేట్ కంటైనర్ టెర్మినల్లో అనుమానిత మాదక ద్రవ్యాలు కేసు పూర్తిగా సిబిఐ దర్యాప్తు చేస్తోందని పోలీస్ కమిషనర్ తెలిపారు. సిబిఐ తమను కోరిన మీదట విశాఖ పోలీస్ కమిషనరేట్ నుంచి డాగ్ స్క్వాడ్ ను పంపామని చెప్పారు.
తమ వల్ల సోదాలు ఆలస్యం జరిగాయని వస్తున్న వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. విశాఖలో మాదక ద్రవ్యాల మీద ఉక్కుపాదం మోపుతున్నామని, గంజాయి, మత్తు పదార్థాల విక్రయాలతో పాటు వాటిని సేవించే వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అలాగే ఎక్కడైతే డ్రగ్స్ దొరికాయని సిబిఐ ప్రకటించిందో ఆ ప్రాంతం కంటైనర్ టెర్మినల్ తమ పోలీస్ కమిషనరేట్ పరిధి కూడా కాదన్నారు. కస్టమ్స్ ఎస్పీ పిలవటం వల్ల తాము ఘటనా స్థలానికి వెళ్లామని సిపి తెలిపారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో రాజకీయ ఒత్తిళ్లు ఏవీ ఈ కేసుకు సంబంధం లేదని పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు. మొన్న VCTPLలో ఏదైతే కంటైనర్ దొరికిందో క్యారింగ్ సస్పిషియస్ డ్రగ్ రిలేటెడ్ ఐటమ్స్, ఈ కేసు ఏదైతే ఉందో అది సిబిఐ వాళ్ళు చూస్తున్నారు మొత్తం. ఓకే, సో వాళ్ళకు వచ్చిన ఇంటర్పోల్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద వాళ్ళ బృందం, వాళ్ళ టీం మన వైజాగ్లో ఉన్న టర్మినల్, దట్ ఈస్ అ ప్రైవేట్ టర్మినల్ అండి, ఓన్డ్ బై జేఎన్ బక్షి, వాళ్ళ టర్మినల్లో, ప్రైవేట్ టర్మినల్లోకి వచ్చేసి వాళ్ళు శోధన చేయడం అంతా కూడా మొదలుపెట్టారు. అక్కడ బ్రెజిల్ నుంచి వచ్చిన కంటైనర్, ఆ కంటైనర్ ఇక్కడ సంధ్య మరీన్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్ ప్లేస్ చేసిన ఆర్డర్ అండి. దానికి సంబంధించిన కంటైనర్లో సస్పీషియస్ డ్రగ్స్ ఉన్నాయని చెప్పేసి ఇంటర్పోల్ నుంచి ఏదైతే అలర్ట్ వచ్చిందో దాని మీద సిబిఐ బృందం ఇక్కడ వైజాగ్ రావడం జరిగింది. అండ్ వాళ్ళు దాని మీద ఇప్పుడు మొత్తం పరిశోధన చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమంటే దాంట్లో లోకల్ వైజాగ్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ మొన్న